అందరూ సెటిల్ డౌన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ సైడ్ వాళ్ళని కూడా. ఇప్పుడే శ్రీనివాస్ గవిరెడ్డి గారు కూడా వచ్చారు. ద డైరెక్టర్, రైటర్, శుభంతో యాక్టర్. ఓకే అండి, మీరు వెళ్తే అదే కదా ఎంత ప్రశాంతంగా నుంచొని. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఫస్ట్లీ మీడియా పీపుల్ అందరికీ కూడా ఈ ట్రైలర్ లాంచ్కి చేసినందుకు థ్యాంక్ యూ చెప్తూ వెల్కమ్ చెప్పేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఎస్, షో టైమ్ ఆల్రెడీ వి సా ద ట్రైలర్. దట్స్ అమేజింగ్, ఇంటెన్స్ ఉన్న ట్రైలర్ అనమాట. ఎనీహౌ వీఆర్ ప్లేయింగ్ అగైన్. ముచ్చటగా మూడోసారి కూడా మీ అందరి కోసం ప్లే చేయబోతున్నాము. ఎందుకంటే ఎన్నిసార్లు చూసినా కూడా ఆ రేంజ్ కంటెంట్ని మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. సో షో టైం మనందరినీ పలకరించడానికి July 4th మన ముందుకు వచ్చేస్తుంది. సో అనిల్ సుంకర గారు ప్రౌడ్లీ ప్రెజెంట్స్ స్కై లైన్ మూవీస్ బ్యానర్లో, కిషోర్ గారి నిర్మాణంలో, మదన్ దక్షిణామూర్తి గారి దర్శకత్వంలో, శేఖర్ చంద్రాస్ అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మ్యూజిక్ సారథ్యంలో, అఫ్ కోర్స్ నవీన్ చంద్ర గారు. ఇట్స్ లైక్ వెన్నెల అందంగా ఉంటుంది, యూనో బిర్యానీ టేస్టీగా ఉంటుందని చెప్పాలా. మంచి మంచి కంటెంట్ మీ దగ్గరికి వస్తుంది ఆటోమేటిక్లీ. యూఆర్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ రీసెంట్లీ అందాల రాక్షసి మళ్ళీ రిలీజ్ అయినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ చూసాం మేము. అది హార్ట్కి టచ్ అయిందనమాట. నో, సో ఎస్, అమేజింగ్ యాక్టర్. అండ్ పొలిమేర తర్వాత తనని ప్రూవ్ చేసుకొని తనకంటూ గుడ్ కాన్సెప్ట్స్తో ముందుకెళ్తూ ఉన్నారనమాట. మంచి ప్రొడక్షన్ హౌసెస్, మంచి డైరెక్టర్స్, మంచి కాన్సెప్ట్స్ కూడా మీ దగ్గరికి వస్తున్నాయి. అది చాలా మంచి విషయం అని చెప్పాలి. సో కామాక్షి అండ్ రాజా రవీంద్ర గారిని చాలా రోల్స్లో చూసాము, కానీ ఇప్పుడు మరో ఎత్తు అంటూ ఇప్పుడు ఒక అద్భుతమైన పాత్రలో ఆయన మన ముందుకు వస్తున్నారు. అండ్ నరేష్ విజయ్ కృష్ణ గారు. అండ్ అఫ్కోర్స్ ఒక చిన్న జలక్ కూడా కనిపించింది మాకైతే శ్రీనివాస్ గవిరెడ్డి గారిది. బట్ డైరెక్టర్ హ్యాండిల్ వెరీ వెల్. ఒక అద్భుతమైన సినిమాని లిమిటెడ్ క్యారెక్టర్స్తో అందరికీ గుర్తుండిపోయే ఒక కాన్సెప్ట్తో షో టైమ్ అన్న సినిమా మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. సో వై లేట్, ముచ్చటగా మూడోసారి ట్రైలర్ని చూసేద్దాం. ప్లే ద ట్రైలర్ ఆన్ స్క్రీన్. ఆ కోవలో ఈ చిత్రం కూడా ఒక గుడ్ కాన్సెప్ట్తో, ఎస్పెషల్లీ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో, ఆ ఫ్యామిలీలో ఆ మర్డర్ ఎలా జరిగింది, ఎలా దాని నుంచి వీళ్ళు ఎస్కేప్ అయ్యి బయటకు వచ్చారు, అసలు ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాలంటే July 4th షో టైం చూడాల్సిందే. సో ఫస్ట్ షో నుంచే రెడీ అయిపోండి చూడడానికి. నాకు తెలిసి ఆ రోజు షోస్ అన్నీ ఫుల్ అయిపోతాయి అండ్ సూపర్ సక్సెస్ని అందుకుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, గట్టిగా నమ్ముతున్నాను కూడా. సో వై లేట్, ఇంకా ఆలస్యం చేయకుండా టీం అందరినీ మనం వేదిక మీదకి పిలుద్దాము. ఎస్పెషల్లీ ఈ స్కై లైన్ అంటూ ఈ చిత్రానికి లైఫ్ లైన్ అందించారని చెప్పాలి, కాన్సెప్ట్కి లైఫ్ లైన్ అందించారని చెప్పాలి. సో ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ కిషోర్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కిషోర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. కిషోర్ గారు ఆల్వేస్ వెనకాలే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు, బట్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ కిషోర్ గారు ఫర్ వన్ పిక్చర్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఒక్క ఫోటో కోసం వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఎస్, మరి ఈ చిత్రాన్ని ఇంత గ్రిప్పింగ్గా, ఇంత థ్రిల్లింగ్గా మన అందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ మదన్ దక్షిణామూర్తి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ద డైరెక్టర్ ఆఫ్ షో టైమ్ మదన్ దక్షిణామూర్తి గారు. సో వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఫెంటాస్టిక్, సో రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో నా ఐ రిక్వెస్ట్ శేఖర్ చంద్ర గారు, ద ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. అఫ్ కోర్స్ ఎన్నో చిత్రాలకి మంచి సంగీతాన్ని అందించి ఆ చిత్రాన్ని మరొక లెవెల్లో నిలిపారు. సో శేఖర్ చంద్ర గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ద DOP ఆఫ్ దిస్ ఫిలిం వినోద్ రాజా గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ద రైటర్ ఆఫ్ దిస్ ఫిలిం శ్రీనివాస్ గవిరెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ద ఎడిటర్ శరత్ కుమార్ గారు వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఆ డైరెక్టర్ సుప్రియ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఫర్ అ పిక్చర్ ఐ రిక్వెస్ట్ రామకృష్ణ గారు కాస్ట్యూమ్స్ అండ్ చంద్రశేఖర్ గారు కాస్ట్యూమ్స్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. అండ్ ఈ చిత్రంలో నటించిన మాణిక్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకున్నాము. అండ్ ఇంకొంతమంది యాక్టర్స్ ఉన్నారండి. సుజాత గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వాణి శాలిని గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. జసికా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. జస్వికా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. విహాన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. యశ్వంత్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వీరిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్
కోర్స్ ఎన్నో చిత్రాల్లో మనం చూస్తూ ఉన్నాము, ఎన్నో బిగ్ బిగ్ చిత్రాల్లో ఆయన చూసాము. బట్ ఈ ఫిలింలో అమేజింగ్ పర్ఫార్మర్గా మన ముందుకు మరొకసారి వస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆ స్పేస్ ఉంది, ఆయనకి ఆ పాత్రకు ఆయన ప్రాణం కూడా పోసారని అర్థం అవుతుంది. రాజా రవీంద్ర గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇవాళ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన వారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. ఐ రిక్వెస్ట్ దాము గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. అండ్ శ్రీధర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సురేష్ గారు ప్రొడ్యూసర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ద డైరెక్టర్, వినాయకుడు అన్న ఫిలిం నాకు చాలా చాలా ఇష్టము, అందుకే తెలిసింది ఆ ఫిలిం డైరెక్టర్ ఆయన. సో సాయి కిరణ్ అడవి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఎస్ వినయ్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ వివేక్ కూచిపట్ల గారు, వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ద డైరెక్టర్ పొలిమేరా అని సూపర్ సక్సెస్ని ఆయన లిస్ట్లో వేసుకున్న అనిల్ విశ్వనాథ్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా ద బ్యూటిఫుల్ పర్ఫార్మర్ యాజ్ వెల్. సో పొలిమేరాతో అందరు చూపు తన వైపుకే తిప్పుకొని మంచి కాన్సెప్ట్స్తో ముందుకెళ్తున్న కామాక్షి భాస్కర్లా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నవీన్ చంద్ర గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆయన గుడ్ హార్ట్కి గుడ్ కాన్సెప్ట్స్ ఆయన్ని అలా వరిస్తూ ఉంటాయన్నమాట. డిఎస్ రావు గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. Hi everyone. Firstly, congratulations, Madan sir. ఈ సినిమా మీరు బయటకు తీసుకురావడానికి I only know how much hard you've worked, and I believe it will be a big hit. And congratulations to the entire team. Thank you. షో టైం టైం వచ్చింది షో చేయడానికి, సినిమాని షో చేయడానికి టైం వచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఫస్ట్ కిషోర్ గారికి. ఎందుకంటే నాకు ఈ క్యారెక్టర్కి రావడానికి అతనే కావాలి అని నాకు కిషోర్ గారు నాకు ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ నేను డైరెక్టర్ మదన్ గారి గురించి చెప్తున్నాను. అసలు యాక్టింగ్ ఎన్నో రకాలుగా మనం చూస్తుంటాం, లైఫ్లో ఎన్నో వేరియేషన్స్ చూస్తుంటాం. కానీ నాకు మదన్ గారు ఏం చెప్పారంటే, డోంట్ యాక్ట్, మీరు యాక్టింగ్ చేయకూడదు. అంటే ఏందబ్బా యాక్టింగ్ కోసం వచ్చినప్పుడు యాక్ట్ చేయకపోవడం ఏంటి అంటే, యాక్టింగ్ చేయకపోవడమే నటన. మనం ఏదైతే యాక్ట్ చేస్తున్నామో యాక్టింగ్ చేయకుండా ఉండడమే నటించడం అనమాట. అలాగే అందరూ ఆర్టిస్టులతోటి. అండ్ రాజా రవీంద్ర గారు ఎంత న్యాచురల్గా నటించారంటే, అండ్ నవీన్ భాయ్ వాట్ ఏ పర్ఫార్మెన్స్ భయ. నిజంగా నన్ను ప్రతి సినిమాలో నన్ను సెలెక్ట్ చేసిన ఎంకరేజ్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ ఇంకా ఈ మూవీ అండ్ ఒక విషయం చెప్తున్నాను, ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. ఎందుకంటే రీసెంట్లీ నేను ఈ మధ్య చూస్తున్నటువంటి మనం చూస్తుంటే ప్రేక్షకుల్లో కోర్ట్ మూవీ నుంచి ఏదైతే టర్నింగ్స్ అవుతున్నాయో, వేరియేషన్స్ అవుతున్నాయో, ప్రేక్షకుల్లో డిఫరెంట్ ఒక మార్పు ఎందుకు వచ్చిందంటే, కంటెంట్ ఉంటే సినిమా చూస్తాం. మాకు ఈ సినిమాలో పెద్ద సాంగ్స్, పెద్ద ప్యారిస్, పెద్ద కంట్రీలకు వెళ్ళి చేసింది ఏమీ లేదు. ఒక 10 నిమిషాలు సినిమా చూస్తే బ్లాక్ అయిపోతాడు, ఆడియన్స్ బ్లాక్ అయిపోతాడు. ఏంద్రా నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో లాస్ట్ వరకు అంత సస్పెన్స్ రివీల్ చేయడానికి కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈయన స్క్రీన్ ప్లే మామూలుగా లేదు, స్క్రీన్ ప్లే. అండ్ ఈ సినిమా కంపల్సరీ సక్సెస్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇది ఆల్రెడీ ఈ సినిమా ఏదో టక్మని తీసుకొచ్చి పెట్టింది కాదు, ఆల్రెడీ ప్రూవ్డ్ మూవీ. ఆల్రెడీ కొన్ని లక్షల మంది సినిమాని దీన్ని చూసి ఏంది ఈ సినిమాలో ఏముందని మళ్ళీ మన తెలుగు ప్రేక్షకుల కోసం మదన్ గారు తీసుకొచ్చి మనకు చూపించాలన్న ఉద్దేశంతో వచ్చి ఈ సినిమాని ఎంకరేజ్ చేశారు. మన తెలుగు ప్రేక్షకుల కోసం ఎంకరేజ్ చేస్తారు. ఆల్ లాంగ్వేజ్ మూవీస్, నాట్ ఓన్లీ తెలుగు మూవీ. ఒకవేళ అది ఇంకా వరల్డ్ వైడ్ మూవీస్, ఒకసారి పాన్ ఇండియా మూవీ అనుకో, పాన్ వరల్డ్ మూవీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నాకు తెలుగు రాలేదు, బట్ ఈ సినిమా బాగా వచ్చింది. అందరికీ
థియేటర్లో చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జన్మ జన్మల బంధం. సోయా, ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ అండి. షో టైం ఇంత మంచి సినిమాకి పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు కిషోర్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, నవీన్ గారికి, చంద్ర గారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. పర్టికులర్గా వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ మదన్ గారు. అంటే తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్తో మంచి సినిమాతో వస్తే ముందుకు ఆహ్వానిస్తారు. అలాగే మీకు కూడా షో టైంతో మీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే షో టైం సినిమా చాలా న్యాచురల్గా కొత్తగా ఉండే కొత్త కాన్సెప్ట్ సినిమా అండి. అంటే ఈ సినిమాలో ఎంత న్యాచురల్గా, అంటే నవీన్ గారు రీసెంట్ టైంలో చూసాం సినిమాలో, ఆయన మంచి యాక్టర్, చాలా మంచి యాక్టర్. బట్ ఈ సినిమాలో నవీన్ గారు, కామాక్షి గారు, రాజా రవీంద్ర గారు అండ్ నరేష్ గారు, షో టైం వీళ్ళు నలుగురు అంత న్యాచురల్గా ఇప్పటి వరకు చేయనటువంటి కొత్త, అంటే చాలా న్యాచురల్గా కొత్తగా చేశారండి. ఇందులో చెప్పడానికి ఎలాంటి డౌట్ లేదు. అందరూ చాలా చాలా బాగా చేశారు. మీరు ట్రైలర్లో మాత్రం జస్ట్ కంటెంట్ మాత్రమే కట్ చేశారు. సినిమాలో దాని మించి చాలా, అంటే లైక్ చిన్న థ్రిల్లింగ్, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో చాలా కొత్త రకం సినిమా, చాలా మంచి సినిమా. సో ఇంత మంచి సినిమాకి పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు ప్రౌడ్లీ ప్రజెంట్స్ చూశారు కదండి. అంటే సినిమా ఎంత బాగా వచ్చింది, ఎంత నమ్మకం వచ్చింది అనేది డెఫినెట్గా అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి, ముందుగా ఐఎమ్ సో హ్యాపీ దాము గారు ఇక్కడ మాకు గెస్ట్గా రావటము ట్రైలర్ లాంచ్కి. బికాస్ ఐ హ్యావ్ టు సే వన్ థింగ్. ఫస్ట్ నేను ఫిలిమ్స్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ ఒక మూవీకి వర్క్ చేస్తున్నా, అది ఇంకా రిలీజ్ కాలేదు. సో ఆ మూవీ చేస్తుంటే ఆఫీస్కి అప్పుడప్పుడు వచ్చేవారు దాము గారు. సో ఆయన ఆ సాంగ్స్ విని, అప్పటికి రిలీజ్ అవ్వాలి అది కూడా, అవి విని నన్ను నమ్మి నన్ను రవిబాబు గారికి పరిచయం చేయడం జరిగింది. సో దట్స్ హౌ ఐఎమ్ ఇన్ దిస్ ఫిలిం ఇండస్ట్రీ. ఆ ఒక్క చిన్న పరిచయం లేకపోతే ఎలా ఉండేదో మై జర్నీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ సో హ్యాపీ యూర్ హియర్. అండ్ ముందుగా ఐ షుడ్ థ్యాంక్ కిషోర్ గారు. ఆయన నమ్మి ఇలాంటి కొత్త జానర్కి, సో ఇట్స్ కంప్లీట్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో దీనికోసం ఆయన పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ అలాగే మదన్ గారితో ఇట్స్ డిఫరెంట్ జర్నీ అండి. ఎందుకంటే అంటే ఆర్ఆర్ చేయటం అనేది, యాక్షన్ మూవీస్ ఉంటాయి, లవ్ స్టోరీస్ ఉంటాయి, లేకపోతే డిఫరెంట్ జానర్స్లో విజువల్కి తగ్గట్టుగా చేస్తాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉంటుంది. అంటే ఈ మూవీలో ఇంటెన్సిటీ ఉంది, టెన్షన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎమోషన్ చాలా ఉంటుంది. సో వీటన్నిటినీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక కాన్సెప్ట్, ఆ టేకింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఫస్ట్ నాకు కొంచెం టైం పట్టింది, అంటే ఫస్ట్ ఒక 2 reels, దాని తర్వాత ఇట్ వెంట్ రియలీ వెల్. అట్ ద సేమ్ టైం వన్ మోర్ మేజర్ పిల్లర్ ఇన్ దిస్ ఫిలిం, నరేష్ గారు, హీ డిడ్ అన్ ఆసమ్ జాబ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఐ థ్యాంక్ చంద్ర గారు, పుష్యమిత్ర గారు, అలాగే నవీన్ చంద్ర గారు. సూపర్ పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్లు చూస్తూనే యూ గెట్ జెన్యూన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విత్ దిస్ జెన్యూన్ పర్ఫార్మెన్సెస్. అలాగే రాజా రవీంద్ర గారికి, ఎవ్రీవన్, ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఏమండి, ఇంకేం చేయలేం. షో టైం లాగా వినోద్ గారి స్పీచ్ టైం ఇప్పుడు. అందరికీ నమస్కారం. తెలుగు రాలేదు, రాదు, తెలుగు రాదు. మీరు వచ్చారు కదా, తెలుగు రాకపోయినా పర్వాలేదు అన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. మూవీ కేమ్ అవుట్ వెల్. July 4th. సార్ తెలుగే కాదు, మీ వాయిస్ మైక్లో కూడా రావట్లేదు, కొంచెం పైకి సార్. కేటవచ్చు సార్. I need all your support. July 4th watch in theater. Thank you all. అందరికీ నమస్కారం. రాము గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సుదర్శన్ గారు, డిఎస్ రావు గారు, సార్ డైరెక్టర్ గారు, అందరూ గెస్ట్ ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, తోటి నటినట్లకి, మా యూనిట్ అందరికీ నా నమస్కారం. ఈ సినిమా ఇప్పుడు చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు కాకుండా కాన్సెప్ట్ సినిమాలు ఈ మధ్య థియేటర్స్లో బాగా ఆడుతున్నాయి. ఇది చాలా డిఫరెంట్ ఫిల్ము. మదన్ గారి స్క్రిప్ట్ ఎక్స్ట్రాడినరీ. నాకు ఈ వేషం ఇచ్చినందుకు మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా సార్. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఈ మధ్యకాలంలో నేను ఇంత ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయలేదు. నన్ను నమ్మి ఇచ్చినందుకు, ఆయన సినిమా చూసి
నన్ను హగ్ చేసుకుని చాలా బాగా చేశారని చెప్పారు. అదే నేను అవార్డులో భావిస్తున్నాను. మీరందరూ కూడా జూలై 4th కంపల్సరీ థియేటర్లో చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. అలాగే మా హీరోయిన్ల గురించి ఏం చెప్పక్కర్లేదు, ఇద్దరు అవార్డు గ్రహీతలే, నేషనల్ అవార్డు గ్రహీతలు. దాదా ఫాల్కే ఆయన నేషనల్ ఫిగర్ కదా, అందుకని. సో వాళ్ళ యాక్టింగ్ గురించి ఏం చెప్పక్కల. అలాగే మా టెక్నీషియన్స్ అందరూ, కెమెరామ్యాన్, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, మొత్తం మిగిలిన ఆర్టిస్టులు అందరూ, మొత్తం అందరూ చాలా ఒక ఫ్యామిలీ లాగా, సినిమాలాగా అనిపించలే. అది ఒక కాలనీలో జరిగేది. మొత్తం ఆర్టిస్టులు అందరూ ఆ కాలనీలో కలిసి ఉన్నట్టుగానే ఉన్నాం. ఆ 1 month చాలా బాగా జరిగింది షూటింగ్. మీరు కూడా సినిమా చూసినప్పుడు అదే ఫీల్ అవుతారు. ప్లీజ్ జూలై 4th తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరికీ నమస్కారం. ఫస్ట్ టైం థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్ కిషోర్ సార్ ఫర్ అక్సెప్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. థ్యాంక్స్ సార్. నెక్స్ట్ చంద్ర సార్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఎవర్ టు హిమ్. అనిల్ సుకారా సార్, దెన్ ఎవ్రీబడి ఇన్ ద స్టేజ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్, టు ద మీడియా. ఈ ఫిలిం షో టైం నాకు ఏమి ఫస్ట్ పెద్ద ఇంట్రెస్ట్ అంటే, ఈ షో టైం టైటిల్ కిషోర్ సారే పెట్టారు. అది నాకు చాలా నచ్చింది. ఎలా అంటే, ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన ఒక ఆయన ఈ ఫిలిం చూశారు. నాకు ఎవరైనా రిలీజ్ తర్వాత మీకు చెప్తాను. ఫిలిం చూసి బయట వచ్చేప్పుడు ఆయన ఫిలిం ఎలా ఉంది అడిగేప్పుడు ఆయన చెప్పారు, ఇట్స్ అ రియల్ షో టైం అలా అన్నారు. సడన్లీ హీ టోల్డ్, దిస్ ఈస్ ద గుడ్ టైటిల్, విల్ గో విత్ దిస్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ సార్. ఎందుకంటే ఆ షో టైం చాలా రిలేట్ అయింది మీరు చెప్పింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ July 4th. యాక్చువల్లీ నాకు కూడా మదర్ టంగ్ తెలుగే. అంటే ఏమంటే, నా చిన్నపిల్లల నుంచి తెలుగు అంత మాట్లాడలేదు. మా అమ్మ బాగా మాట్లాడతారు, మా నాన్న కూడా మాట్లాడలేదు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా తమిళ వాడే కదా. సో ఐ డెంట్ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇన్ తెలుగు. మా అమ్మ అంటే యాక్చువల్లీ షీ వాంట్ మీ టు డూ సమ్ తెలుగు మూవీ, వాంట్ మీ టు యాక్ట్ ఇన్ తెలుగు మూవీ. ఇప్పుడు ఇది డైరెక్ట్ చేసింది. షీ విల్ బీ వెరీ హ్యాపీ. సో ఐ వాంట్ ఎవ్రీ పేరెంట్ వాంట్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీరు ఎవరైనా ఒక్క మనిషిని ఈ ఫిలిం వెళ్ళి చూడండి, చెప్పండి. ఆ ఫిలిం బాగా ఉంటే, వాళ్ళు బాగుందని చెప్తే మీరు అందరూ వచ్చి థియేటర్లో చూడాలనేది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఒక ఫిలిం వెళ్ళి ఇప్పుడు చూసేది అన్నది, ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 1,500 రూపీస్ పడుతుంది. ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. సో ఆ రెస్పాన్సిబిలిటీతోని, ఆ రెస్పెక్ట్తోనే ఈ ఫిలిం మేము చేసి ఉన్నాము. మీరు బిలీవ్ చేసి ఉన్నాము. Our team, everyone request you to watch the movie on July 4th. Thank you very much. Also, I am thanking my actor particularly, Naveen sir, Kamakshi Bhaskara ma'am, Raja Ravindra sir, Naresh sir. Everyone supported like anything. Not only these 4, also some other actors. ఒక ఫ్యామిలీగా కలిసి అంత బాగా కోఆపరేట్ చేశారు. వీళ్ళందరికీ చాలా చాలా ఏంటిది థ్యాంక్స్, చాలా థ్యాంక్ యూ. తర్వాత నా డిఓపి గారు వినోద్ రాజా. One more thing I have to tell in particular, my editor Sharat Kumar. Without him, I can't cut the trailer like this. This is completely his idea. He is the one of the pillar, everything behind me. I thank him particularly, and thank my parents, God, everyone. Thank you. Very sorry. Particularly my music director. Sorry, sir. Music director garu, Gavireddy garu. He wrote an excellent dialogue in this film. Because of him, everything happened. Thank you. Also, my production designer Supriya ma'am. Thanks to her, because of this first time release in Telugu, I got some shivering. Sorry. And నేను ఎవరైనా విడిచిపోయింటే సారీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. పర్లేదు, నెక్స్ట్ ఈవెంట్లో కవర్ చేసేద్దాం సార్. ఓకే సార్, సొల్లిట సార్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మా కిషోర్ గారు, చంద్ర గారు షో టైం సినిమా తీయటం. ట్రైలర్ చూసాం, చాలా ఎక్సలెంట్గా ఉంది ట్రైలర్. అండ్ నవీన్ చంద్ర గారు, అందరూ, రాజా రవీంద్ర గారు, మా మిత్రుడు, అందరు చాలా బాగా చేశారు. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. డైరెక్టర్ మదన్ గారు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు డిఎస్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. యా, అదే మీరు మాట్లాడాలండి. యా, అందరికీ నమస్కారం. షో టైం మా కిషోర్ గరికపాటి నిర్మాతగా మా అనిల్ శంకర్ ప్రెజెన్స్లో వస్తున్న షో టైం. టైటిల్ చాలా బాగుంది.
ఫస్ట్ నేను కథలు విన్నప్పుడు కథ నాకు బాగా నచ్చితే టైటిల్ ఏంటి అని అడుగుతా, ఏ రైటర్నైనా డైరెక్టర్నైనా నువ్వేమనుకుంటున్నావో చెప్పంట. ఎందుకంటే మనిషికి పేరు ఎంత ముఖ్యమో వీడు ఫలానా అని గుర్తించడానికి సినిమా టైటిల్ కూడా జనాన్ని ఆకర్షించడానికి ఒక ప్రధాన పాత్ర వహించింది. అలా షో టైం అనగానే నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. మొన్న మా చంద్ర గారు చెప్పినప్పుడు వెరీ హ్యాపీ, మంచి సినిమా. నేను థియేటర్లో అడుగు పెట్టగానే రాజా రవీంద్ర గారు ఫుల్లా కనపడ్డాడు, స్క్రీన్ అంతా ఆయనే తినేసాడు. అంటే ఆయన మాటల్లో ఈ సినిమా చేయడానికి ఎంత ఆనందంగా వ్యక్తపరిచాడంటే కళాకారుడికి అదే ఆనందం. ఒక మంచి క్యారెక్టర్ చేస్తే ఆయనకి ఒక బిర్యానీ తిన్నంత సంతృప్తిగా ఉంటుంది, వారం రోజుల తర్వాత బిర్యానీ తిన్నంత సంతృప్తిగా ఉంటుంది. నిజంగా కళాకారుడికి ఉండేది అదే, చప్పట్లు కావాలి, ఆ ఆనందం కావాలి. ఆయన వాయిస్లో నేను అది గమనించాను అన్నమాట. ఓకే, ఇక విషయానికి వస్తే నవీన్ చంద్ర గారు, కామాక్షి ఈ సినిమాకి నేను చూడంగానే వాళ్ళ కాంబినేషన్ చాలా బాగుంది. డెఫినెట్గా ఈ సినిమా ఒక హిట్ రేంజ్లో వెళ్తుందని నాకు అనిపించింది. నవీన్ చంద్ర గారు చాలా బాగుంది, మీ ఎక్స్ప్రెషన్స్ అవి నేను ట్రైలర్ అంతా చూశాం కదా, చాలా బాగుంది. అలాగే పెద్ద నరేష్ గారు ఈ సినిమాకి క్యాస్టింగ్ అంతా క్యారెక్టర్ల ప్రకారంగా మంచి క్యాస్టింగ్ ఎన్నుకుని మా చంద్ర గారి అంతా పర్యవేక్షణలో జరిగినట్టుగా ఉన్నది ఈ సినిమా. చాలా బాగుంటుంది ఈ సినిమా. మ్యూజిక్ అలాగే చాలా బాగుంది. ఆర్ఆర్ నాకు బాగా నచ్చింది బ్రదర్, బాగుంది. మా మా చిన్నబ్బాయిని క్యారెక్టర్లో ఇంట్రొడ్యూస్ చేశాడు ఎప్పుడు గతంలో 10 సంవత్సరాల క్రితం. బ్రదర్ అలా కాదు, నాకు ఓటీటీలో తగ్గ అనిపిస్తున్నావు నువ్వు. చాలా క్యారెక్టర్ చేస్తున్నాడు. ఆల్ ద బెస్ట్, టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, డైరెక్టర్ గారు ఈసారి నన్ను గుర్తుపెట్టుకోండి, ఇరగదిద్దాం. పర్లేదు, ప్రొడక్షన్ చేసే చిన్న సినిమాలు చేసే పైకి వచ్చాము, డెఫినెట్గా అవకాశం వస్తే చేస్తాము. ఎనీహో థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన టీం అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, షో టైం ఆల్ ద బెస్ట్. జూలై 4th రిలీజ్ అంటున్నారు. అందరూ సినిమా చూసి హిట్ కాంబినేషన్లో ఈ సినిమాని తీసుకెళ్లాలని నవీన్ చంద్ర, కామాక్షి గారు కూడా మనం సినిమాలో కలిసాం కానీ చేయలేదు కదా. ఎనీహో అందరికీ బాగుంటుంది ఈ సినిమా. ఆల్ ద బెస్ట్, షో టైం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అన్నయ్య, కిషోర్ అన్నయ్య, చంద్ర అన్నయ్య, మిత్ర ట్రైలర్ చూడగానే అదిరిపోయింది ట్రైలర్. ఈ మధ్య చిన్న సినిమాలు షోలు పడతట్లేదు థియేటర్స్లో, కానీ ట్రైలర్ చూసినాక షోకి టైమింగ్ పడుతుంది, షో టైమింగ్కే పడుతుంది సినిమా. ఈ చిన్న సినిమాలో మంచి ట్రైలర్ చేశారు. మీరు ఆల్రెడీ ఇట్టు కొట్టారన్న ఫీలింగ్ నాకు కలిగింది ట్రైలర్ చూడగానే. అలాగే నవీన్ చంద్ర గారు, కామాక్షి గారు, డైరెక్టర్ మదన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ గారు, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఏం ఆడాలి? ముందుగా ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. జనరల్గా చెప్పే స్టేట్మెంట్, బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. ఎందుకంటే ఇక్కడ రాగానే నా బ్రదర్స్ సినిమా ఇది. అనిల్ కానీ కిషోర్ కానీ దే బాండ్ టు డిఫరెంట్ మదర్ బట్ దే బ్రదర్స్ టు మీ. అట్లాగే చంద్ర, సరే చంద్ర అంటే వీళ్ళందరూ, అంటే చంద్ర అనేవాడు ఆల్మోస్ట్ ద ట్రావెల్ గోస్ మోర్ దెన్ 35 years. ఫస్ట్ విత్ హిస్ ఫాదర్, తర్వాత వీడితో, తర్వాత చంద్రతో. సో వీళ్ళు ముగ్గురు చేస్తున్న సినిమా అనేది ఇట్స్ రియలీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. ఇకపోతే వీడికి వచ్చినాక రాజా ఆల్రౌండరు, ఇండస్ట్రీలో ఆల్రౌండర్ ఉన్నారంటే మనం ఇప్పుడు రాజా ఒకడు. అంటే శేఖర్ చంద్ర కూడా ఇందాక చెప్పినట్టు దట్స్ ఎ స్మాల్ ఇంట్రడక్షన్ ఈజ్ వెరీ, ఐ కుడ్ డూ ఇట్ బట్ యూ హ్యాడ్ ద టాలెంట్ ఇన్ యూ, రైట్? అండ్ యూ కుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. అంటే వాడికి ప్రూవ్ చేసుకోవడం కష్టం, ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ కన్నా ప్రూవ్ చేసుకోవచ్చు, కానీ రవి గారికి ప్రూవ్ చేయడం చాలా కష్టం. సో యూ స్టక్ విత్ హిమ్. అండ్ దీంతో కూడా వీ గో ఎ లాంగ్ వే విత్ హిస్ ఫాదర్. మేము మెడ్రాస్లో ఉండగా సినిమాటోగ్రఫర్స్ అందరూ ఒక గ్రూప్ ఉండేది ఫ్రెండ్స్గా. సో హిస్ ఫాదర్ వాజ్ ఎ సినిమాటోగ్రఫర్ అండ్ వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఇన్ దట్ గ్రూప్, హరి అన్మోల్. సో హరి కానీ శరత్ కానీ, సో ఆల్ దీస్ గైస్ వర్ దేర్. సో అట్లా వీ గో ఎ లాంగ్ వే. అండ్ ఆ డైరెక్టర్ నేను చూసిన సుప్రియ, ఐ సా యూ ఆన్ దట్, ఐ థింక్ ఆన్ దట్ డే, ఏది కలకట్టా జరిగిన రోజు చూశాను నిన్ను కామాక్షి గారిని.
నాకు ఆమె గుర్తు చేసింది ఇప్పుడు లేటర్ ఐ సారీ. ఆ రోజు సో కలకటా ఇష్యూ జరిగినప్పుడు వీళ్ళిద్దరిని ఆ రోజు కలవటం జరిగింది. అండ్ షీ వాస్ వెరీ ఎమోషనల్ అబౌట్ ఇట్, విచ్ హ్యాడ్ టు బి. అండ్ కామాక్షి, ఐ డెంట్ నో యువర్ అ డాక్టర్, బట్ లేటర్ ఆన్ దే టోల్డ్ మీ యువర్ అ డాక్టర్. ఆ రోజున షీ వాజ్ ఓన్లీ వన్ హూ స్పోక్ వెరీ వెల్ అబౌట్ దట్ ఇష్యూ. సో అట్లాగే నవీన్ చంద్ర చాలా అంటే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, ద మోస్ట్ అండర్ రేటెడ్. ఈజ్ వన్ అమంగ్ దెమ్. ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఈ నెవర్ గాట్ ఎ ప్రాపర్ బ్రేక్ ఈవెన్ టు డేట్. మొన్న ఎవరో చెప్పారు నాకు, ఏంటి నవీన్ చంద్ర వెబ్ సిరీస్లో హీరో అయిపోయాడంటే, ఐ వాజ్ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్. ఐఎమ్ హ్యాపీ బికాస్ ఓకే యూర్ గెటింగ్ వర్క్, బట్ ఐ వాజ్ రియలీ నాట్ హ్యాపీ బికాస్ ఐ వాంట్ టు సీ యూ హియర్ ఆన్ అ బిగ్గర్ స్క్రీన్. దిస్ స్క్రీన్ ఇస్ మోర్, ఎన్ని వెబ్ సిరీస్ చేసినా ఏం చేసినా మనం డైలీ గడిచిపోవడానికి ఓకే కానీ, బట్ స్టిల్. సో ఈ సినిమా అతనికి ఆ బ్రేక్ తెస్తుందని కోరుకుంటాను, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను యాక్చువల్లీ. సో దట్స్ వన్ థింగ్. ఇకపోతే డైరెక్టరు, కెమెరామ్యాన్ అండ్ ఎడిటర్, ఆల్ ఆఫ్ యూ ఆర్ న్యూ. నాకు నువ్వు పరిచయం లేదు, ఇక్కడే పరిచయం అయ్యారు. అండ్ యూ సెడ్ యూ హ్యాడ్ ఎ అదర్ సెంటిమెంట్ ఇన్ యువర్ దిస్ థింగ్ దట్ షీ వాంటెడ్ యూ టు వర్క్ ఇన్ తెలుగు. గుడ్. ఆల్ దీస్ థింగ్స్ అన్నీ ఒక ఎత్తు. సినిమా బాగా రావటం, చంద్ర అన్నాడు, అన్న నేను చాలా కంట్రోల్గా తీశాను ఇక్కడ కూర్చున్నప్పుడు. సో ఈ రోజుల్లో అది చాలా గగనం అయిపోయింది, చాలా మంది ప్రొడ్యూసర్లు కంట్రోల్గా తీయటం. అండ్ ఇఫ్ చంద్ర హెస్ అచీవ్డ్ దట్, ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. ఆల్ ది బెస్ట్ చంద్ర. అండ్ ఇకపోతే July 4th రిలీజ్. మొన్న కూడా ఇక్కడ చెప్పాను, దిస్ నథింగ్ కాల్డ్ స్మాల్ ఆర్ బిగ్ ఫిల్మ్. మనం బడ్జెట్ పరంగా స్మాల్ బిగ్ అనుకోవచ్చు, కానీ ద ఫిలిం విచ్ డస్ వెల్ ఈజ్ అ బిగ్ ఫిలిం. అదే పెద్ద సినిమా. మీ అందరినీ అంటే మీ ద్వారా ప్రేక్షకులందరినీ కోరుకునేదంటే, ఈ పైరసీ ఈజ్ బికమ్ వెరీ ర్యాంపెంట్. కంట్రోల్ చేయలేకపోతాం. మేము ఎంత ట్రై చేసినా అసోసియేషన్స్ నుంచి కానీ డిపార్ట్మెంట్స్ నుంచి కానీ, అంటే ఇట్స్ నాట్, వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. అది ఎవరి చేతిలో, మేము ఎంత ట్రై చేసినా అది మీ చేతిలో ఉంది. ఇఫ్ యూ ఫీల్ పైరసీ కూడా ఒక దొంగతనం అని ఫీల్ అవుతే కనుక జనం చూడకూడదు. యూ షుడ్ సపోర్ట్ దట్. యూ షుడ్ వాచ్ ద ఫిల్మ్స్ ఇన్ థియేటర్. అంతేగాని నేను మొన్న ఎవరో అడిగితే చెప్పాను, చిన్నపిల్లలకి ఇప్పుడున్న ఏజ్ పిల్లలకి కూడా పైరసీ కూడా దొంగతనం లాంటిది అని ఎడ్యుకేట్ చేస్తే కానీ నెక్స్ట్ జనరేషన్ మారదు. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్, ఎనీ ఫిల్మ్, బట్ నాట్ ఆన్ పైరసీ. మేము చేసే పోరాటం మేము చేస్తాం, ఎందుకంటే మేము వ్యాపారం ఉన్నాం, మా వ్యాపారం మేము కాపాడుకోవాలి కాబట్టి మేము చేస్తాం. బట్ మాకు దేవుళ్ళైన సో కాల్డ్ ఆడియన్స్, యూ హ్యావ్ టు సపోర్ట్ us ఇన్ దిస్ వార్. సో మీ అందరూ కూడా ఐ హోప్ అండ్ విష్ యూ గైస్ విల్ సపోర్ట్. రాను పైరసీ చూడటం తగ్గిస్తారని ఆశిస్తూ, విష్ ద హోల్ టీమ్ ద బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దామోదర్. డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు విల్ స్పీక్ నా. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న గెస్ట్లందరికీ కూడా నమస్కారం. షో టైం. ఈ సినిమాకి నాకు కొంచెం పర్సనల్గా కనెక్షన్ ఉందండి. ఏంటి అంటే, నా ఫస్ట్ మూవీ 28 degrees Celsiusలో హీరో నవీన్ చంద్ర, అండ్ నెక్స్ట్ నా పొలిమేరా సినిమాలో హీరోయిన్ కామాక్షి భాస్కర్ల, అండ్ షీఈ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ టూ. వీళ్ళిద్దరు కలిసి లీడ్ అనగానే నేను కొంచెం ఎక్సైట్ అయిపోయాను. ఎందుకంటే ఇందాక సార్ రాజేంద్ర గారు చెప్పినట్టు దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు కొట్టాడు నవీన్ చంద్ర మంత్ ఆఫ్ మధుకి. అండ్ అదే ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్స్ అవార్డు కొట్టింది పొలిమేరా టూకి కామాక్షి. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు మెయిన్ లీడ్లో పర్ఫామ్ చేస్తున్నారంటే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఎప్పుడెప్పుడు July 4th వస్తుందో నేను సినిమా చూడటానికి, ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ అసలు పీక్స్లో ఉంటుంది. అండ్ మదన్ గారు నాకు ఆల్రెడీ నరేట్ చేశారు కదా, అండ్ మైన్యూట్ డీటెయిల్స్తో పాటు చాలా బాగా ఆయన నరేట్ చేశారనమాట. అంటే అంత క్లారిటీ ఉండటం ఒక డైరెక్టర్కి చాలా తక్కువ ఉంటుంది. అండ్ వెల్కమ్ టు TFA అండి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, మదన్ గారు. అండ్ ఇప్పుడు ట్రైలర్ చూశాను, ఆయన చెప్పింది ఏం తక్కువ కాదు. ఎగ్జాక్ట్గా ఏదైతే నరేట్ చేశారో అందులో ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలో అలాగే ఉన్న ప్రతి క్యారెక్టర్స్. అండ్ నాకు ఒక దృశ్యం సినిమా చూసిన ఫీలింగ్ వచ్చిందండి. ఎందుకంటే ఈ సినిమా ఒక ఫ్యామిలీకి సంబంధించి నవీన్ చంద్ర వాళ్ళు తన ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలి, అదంతా నాకు ఎందుకు చాలా ఎగ్జైట్ అయిపోయాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ, మీ ఇద్దరికి. అండ్ ఈ సినిమా ఒక రేంజ్లో కొట్టాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా పేరుతో పాటు డబ్బు కూడా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ డిఓపి గారు, ఎడిటర్ గారు, ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండి. అండ్ శేఖర్ చంద్ర గారు, అండ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్ సార్. చాలా అంటే చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను.
అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అదే అందుకనే సో ఎక్కువ టైం తీసుకోను. అందరికీ నమస్కారం. ఆల్ ది మీడియా, డిజిటల్, మెయిన్ స్ట్రీమ్, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో కనిపిస్తున్నారు, అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ అండ్ కమింగ్ హియర్. అండ్ ఆల్ ద గెస్ట్స్, దాము గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. డిఎస్ రావు గారు, సార్ మీ పేరు మర్చిపోయాను సార్, ఐఎమ్ సో సుదర్శన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీధర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ వెరీ హ్యాపీ టు స్టాండ్ హియర్. పొలిమేరా 2 తర్వాత నేను మళ్ళీ మెయిన్ లీడ్గా ఒక స్టోరీని నడిపే ప్రధాన పాత్ర పోషిస్తూ ఈ సినిమాతో ముందుకు వస్తున్నందుకు ఫస్ట్లీ చాలా ఆనందంగా ఉంది. అండ్ మోర్ దెన్ దాట్, వర్కింగ్ విత్ గ్రేట్ టెక్నీషియన్స్, డైరెక్టర్ మదన్ సార్ అండ్ డిఓపి వినోద్ గారు and editor Sharad Garu and my favorite music director Chandra Garu is here. Supriya ma'am, she is the designer for the entire film, production designer, and all other technicians. Naveen garu దగ్గర క్లాస్లో వస్తాను. అండ్ అనిల్ గారు మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పట్లేదు బికాస్ ఈజ్ లైక్ ఆ ఫ్యామిలీ. చాలా వియర్డ్గా ఉంటుంది థ్యాంక్ యూ చెప్తే. సో చాలా సంతోషంగా ఉందండి. అండ్ మీ మీడియా ద్వారా నేను ప్రేక్షకులకి ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. ఎస్, డెఫినెట్లీ ఇది చిన్న బడ్జెట్ ఫిల్మే, డెఫినెట్లీ ఇందులో స్టార్ కాస్టింగ్ లేదు. బట్ అనిల్ శుంకర గారు ప్రెజెన్స్ అండ్ కిషోర్ గారు ప్రొడక్షన్లో మా చంద్ర గారు అండ్ మిత్ర గారు ప్రొడక్షన్ అంతా చూసుకుంది సార్ వాళ్ళే. మంచి కాంటెంట్ ఉంటే, పొలిమేరా 2 కూడా ఏమి పెద్ద కాస్టింగ్ కాదు, పెద్ద ప్రొడక్షన్ కాదు, మంచి స్టోరీ ఉంటే ఆడియన్స్ ఎప్పుడు అప్రిషియేట్ చేస్తారనేది ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది మాకు. అందుకే నేను అలాంటి స్క్రిప్ట్స్ని ఎక్కువ చేయాలని కోరుకుంటాను. సో ఈ ఫిల్మ్ని కూడా అరే ఓటీటీలో చూసాక అరే థియేటర్లో మిస్ అయ్యామే, అనవసరంగా వెళ్ళలేదే అని ఫీల్ అవ్వద్దు. ప్లీజ్ థియేటర్కి వచ్చి మీ టైం అండ్ మీ మనీ ఇన్వెస్ట్ చేసి చూడండి. కంప్లీట్ పైసా వసూల్ మూవీ ఇది. ఫ్యామిలీ అన్న ఒక కాన్సెప్ట్ని మన ఇండియన్ కల్చర్లో ఎంత రూటెడ్ అనేది మనందరికీ తెలుసు. సో ఆ కాన్సెప్ట్ని ఓన్ చేసుకునే, ఫ్యామిలీని ఓన్ చేసుకునే ప్రతి మనిషి ఇందులో అన్ని పాత్రలకి రిలేట్ చేసుకుంటారు. సో యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ఇచ్చాం కదా అని మనీ పెట్టకపోయినా పర్లేదు అనుకోకండి, మనీ ఇచ్చి టికెట్లు కొనుక్కొని థియేటర్లో మూవీ చూడండి. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ సక్సెస్ మీట్ రోజు కలుద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు లాస్ట్ లో వస్తానని మర్చిపోయాను, షో అయిపోయాక. నవీన్ చంద్ర గారి గురించి చెప్పాలంటే మీరు అందరూ బ్రేక్ఫాస్ట్ అన్నీ తెచ్చుకొని లోపల కూర్చోండి, కెమెరాలు అలా వదిలేసి. బికాజ్ ఆర్ అసోసియేషన్, ఐ హావ్ నోన్ హిమ్ ఫర్ ఎ వైల్. ఎస్పెషలీ నవీన్ చంద్ర గారు పొలిమేరా 2 చూసిన తర్వాత హీ పర్సనలీ కాల్డ్ అప్ అండ్ హీ సెడ్, you're such a fantastic performer and I wish we work together, and I was manifesting it for a very long time. నిన్న కూడా నవీన్ చంద్ర గారికి చెప్తా ఉన్నాను, నేను పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్ అండి, వెంకటేష్ గారికి ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్ని. అరవింద్ సమేత ఆయన ఫ్యాన్గా వెళ్ళి మీ ఫ్యాన్గా బయటకు వచ్చాను. దట్ పర్ఫార్మెన్స్ బ్లూ మై మైండ్. ఆయన ఫిల్మ్స్ అన్నీ ఒక ఎత్తు, ఫర్ సమ్ రీజన్ దట్ వన్ పర్ఫార్మెన్స్ స్టక్ విత్ మీ అండ్ నా మైండ్లో ఎప్పుడు ఈజ్ అ గ్రేట్ యాక్టర్, ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అని ఉండేది. సో అలాంటి మనిషితో కలిపి వర్క్ చేస్తూ ఉన్నాం 1 month కంటిన్యూస్లీ. స్టోరీ డిస్కస్ చేసుకుంటా, సీన్స్ డిస్కస్ చేసుకుంటా. అండ్ పర్సనలీ ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్. నేను ఫస్ట్ అనుకున్నా మూవీలో రోల్స్ లాగా ఈయన కూడా చాలా అలాగా సీరియస్గా ఉంటారేమో అని. బట్ హీస్ సచ్ అ స్వీట్ హార్ట్. అండ్ ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పాలి, డైరెక్టర్ గారికి అండ్ నవీన్ గారికి. ఒక యాక్టర్కి ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ ఉండాలి సెట్ మీద టు ఎక్స్ప్లోర్ ది క్యారెక్టర్, ఇంటర్ప్రెట్ ది క్యారెక్టర్ ఇన్ అవర్ ఓన్ వే, వాళ్ళు రాసిందే కాకుండా. అండ్ రాయడం అంటే గుర్తొచ్చింది, గవిరెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. యా, సో వాళ్ళిద్దరికి నేను స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్పాలి బికాస్ దే గేవ్ మీ మై స్పేస్ టు పర్ఫార్మ్ వెల్. సో యా, హీస్ సచ్ అ స్వీట్ హార్ట్. అండ్ ఈ మూవీతో నవీన్ గారికి ఇప్పుడున్న పేరు కన్నా ఇంకా డబుల్, ట్రిపుల్, 10 times నేమ్ రావాలని, యాజ్ దాము గారు చెప్పినట్టు
చాలా అండర్ రేటెడ్ యాక్టర్గా నవీన్ చంద్ర గారిని ప్రతిసారి నేను యూట్యూబ్లో వీడియో చేసినప్పుడు చూస్తాను. చాలా అండర్ రేటెడ్ యాక్టర్, చాలా బాగా పర్ఫామ్ చేస్తారు, ఎందుకో తెలుగు ఇండస్ట్రీ గుర్తించలేదు అని. ఆడియన్స్ గుర్తిస్తే ఆటోమేటిక్గా ఇండస్ట్రీ గుర్తిస్తుందండి. దట్ ఈస్ ద ఈక్వేషన్ వీ హ్యావ్. సో ఆడియన్స్ మీలాంటి వాళ్ళు ఓటీటీకి కాకుండా థియేటర్కి వచ్చి చూస్తే మేము ఓటీటీ స్టార్స్ నుంచి థియేటర్ స్టార్స్ అవుతాము. సో యా, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఆన్ July 4th షో టైంకి వచ్చేసి షో టైం చూసేసేయండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ కామాక్షి. నేను మీ మూవీ లిస్ట్ ప్రతి వేదిక మీద ఇస్తూ ఉంటాను, బట్ ఐ వాంటెడ్ టు మెన్షన్ వన్ థింగ్. హీస్ వెరీ న్యాచురల్, హీస్ వెరీ రియల్ అనమాట. సో ఆ న్యాచురల్ ఏదైతే ఉందో అది కనిపిస్తూ ఉంటుంది, ఆయన ఎంత రియలో అది కనిపిస్తూ ఉంటుంది అనమాట. దట్స్ ద రీజన్ హీ ఆల్వేస్ లైక్ ఇంత మంచి సినిమాలతో మన ముందుకు వస్తున్నారు. డెఫినెట్గా షో టైం తర్వాత మొత్తం మీ టైమే అవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు నవీన్ చంద్ర గారికి నేను మైక్ ఇచ్చేస్తున్నాను, హీరో ఆఫ్ ద ఫిలిం. అందరికి నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు నాకు, ఎందుకంటే చాలా ఇష్టమైన కథ, చాలా ఇష్టమైన సినిమా. మనం చేసేటప్పుడు దాని మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. దాని తాలూకా ఆకలి వేయకపోవడము, పడుకోకపోవడము, సినిమా ఎలా వచ్చింది, అందరి టెక్నీషియన్స్ వర్క్ ఎలా జరిగింది, అవుట్ ఎలా వచ్చింది, సినిమా ఆడియన్స్కి చూపించే ముందు, ట్రైలర్ చూపించే ముందు ఆడియన్స్కి ఎలా ఎక్సైట్ చేస్తుంది అనే థాట్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఈ 1 వీక్ గడిచిపోయింది ఈ సినిమా తాలూకా. ఎందుకంత ఇష్టం అంటే కథ అండి. చిన్న కాన్సెప్ట్, చిన్న ఐడియా, కానీ దానికి తీసుకున్న ఒక ఎగ్జిక్యూషన్ టైం ఉంది కదండి, అది చాలా పెద్ద ఛాలెంజ్ ఈ సినిమాకి. యాజ్ అ డైరెక్టర్గా మదన్ పడ్డ కష్టం ఏంటంటే డే అండ్ నైట్ షూట్ చేసి నిద్ర లేక ఆ కష్టం కాదు, ఆ కథలో ఉన్న సోల్ని చెప్పడానికి పడ్డ కష్టం. నిజంగా మదన్ గారు చాలా చాలా బాగా నచ్చింది మీతో వర్క్ చేసేటప్పుడు. ఎందుకంటే మీకు కథ, సినిమా, రైటింగ్ అనే ఒక ప్యాషన్ ఉంది. ఆ ప్యాషన్ని మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా చేయించడం అనేది చాలా చాలా అద్భుతం. అండ్ July 4th మీరు ఆ విషయం చూస్తారు. సో థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్, నాకు ఇండస్ట్రీలో తెలిసి నేను వచ్చినప్పటి నుంచి నాకు ఒక డౌట్ ఉండేది. లక్ష్మీ భూపాల్ గారికి ఎప్పుడు అడిగేవాడిని, సార్ దాము గారు ఎందుకు సార్ హీరోగా చేయలేదని చెప్పి. బికాజ్ తెలీదండి, ఆయన ఎప్పుడు చూసినా లైక్ ఆయన నేరుగా కలిసినప్పుడు లేకపోతే ప్రెస్ మీట్స్లో చూసినప్పుడు ద వే హీ లుక్స్, ద వే హీ డ్రెస్ అండ్ ద వే హీ ప్రెజెంట్స్ హిమ్సెల్ఫ్ చాలా క్లాస్గా ఉంటుంది. సో లక్ష్మీ భూపాల్ గారు చాలాసార్లు అడిగాను. యాక్చువల్లీ ఐ థింక్ బాంబేలో హీరో అవుతాం అనుకున్నారండి ఆ టైంలో. ఐ థింక్ హిస్ యంగ్ ఏజ్, ఐ థింక్ మెనీ డైరెక్టర్స్ మస్ట్ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ అబౌట్ being a hero or actor అనేసి. But thank you sir. I recollect those days when I was talking with Lakshmi Bhupal garu about you and heard some great things about you. Thank you for being here. Thank you DS Rao garu. Thank you Sudarshan garu. Sir. Sudarshan gariki thanks sir. Thank you so much for coming sir. ఇంకా టెక్నీషియన్స్ విషయానికి వస్తే శరత్, தேங்க்யூ சரத், ரொம்ப நன்றி. இந்த படம் கூட நீங்கள் ஆல்வேஸ் யூ ஆர் தேர் வித் திஸ் ஃபிலிம் டில் த எண்ட் ஃபார் எவ்ரி ஷாட் அண்ட் எவ்రీ ఫేమ్. ரொம்ப మెనకెట్టు పన్నాங்க. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వినోద్, పాపం ఆయన ఇప్పుడు చూసారు కదా మైక్ తీసుకొని మాట్లాడేటప్పుడు అంతే మాట్లాడతారు, ఆన్ సెట్ కూడా అంతే ఆయన పని మాట్లాడుతుంది. బికాస్ ఈ సినిమా మొత్తం హ్యాండ్లింగ్లు చేశాడు, కెమెరా మొత్తం లిఫ్ట్ చేసుకుంటూ సినిమా మొత్తం షూట్ చేశారు. దానికి చాలా బలం కావాలి. నేను చూడంగానే కొంచెం టెన్షన్ పడ్డా. మదన్ గారిని అడిగా, సార్ ఆయన ఏంటి సార్ అంత సన్నగున్నారు, ఆ కెమెరాని మూసి మొత్తం సినిమా ఫినిష్ చేస్తారనేసి. తర్వాత నేను సినిమా మొత్తం ఫినిష్ అయిన తర్వాత చూస్తే చాలామంది టైర్డ్ అయ్యి మేము డౌన్ అయిపోయాం, కానీ ఆయన మాత్రం కెమెరా పట్టుకుని అలాగే నించున్నాడు సినిమాలో. అండ్ ఇట్ వాస్ వెరీ గ్రేట్ వర్కింగ్ విత్ యూ వినోద్. ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్. అండ్ మా సినిమాలో ఒక ఐరన్ లేడీ ఉన్నారనమాట, సుప్రియ. అంటే ఈ తన గురించి ఏం చెప్పాలండి, అంటే పిచ్చి. ఇప్పుడు నాకు ఒక సినిమా పిచ్చి ఉందండి. ఆ సినిమా పిచ్చి కోసం నేను ఏదో చేస్తుంటే రాజారేంద్ర గారు అప్పుడప్పుడు తిడుతుంటారు, హలో మీ పని మీరు చూసుకోండి, ఎక్కువ ఆలోచించకండి, షూటింగ్కి వెళ్ళండి, షూటింగ్ చేసి రాండి అనేసి. బట్ తన గురించి ఎందుకు నన్ను కంపేర్ చేసుకుంటున్నా అంటే నాకంటే ఎక్కువ పిచ్చి ఈ అమ్మాయికి. ఈ సినిమాకి తను ఏం చేసిందో నేను ఇప్పుడు చెప్పలేను. బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యాజ్ అ స్ట్రాంగ్ పిల్లర్ సుప్రియ. బికాస్ యు నో మీ, బట్ మిగతా టెక్నీషియన్స్ మీకు తెలియదు ఎవరు ఏంటని. అందరు టెక్నీషియన్స్ని కలుపుకుంటూ ప్రతి ఒక్కరి విషయాన్ని అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్కరి మాటను విని
ఇచ్చిన ఒక చిన్న స్మాల్ లొకేషన్, 2 లొకేషన్ ఈ సినిమాలో. ఆ 2 లొకేషన్లో ఆర్ట్ వర్క్ అనేది ప్రతి ఫ్రేమ్లో ఒక చిన్న వస్తువు కూడా ఎంత ఇంపార్టెంట్ ఈ సినిమాకని మీరు చేసిన వర్క్. అండ్ మీ టీమ్, ఆర్ట్ టీమ్కి చాలా థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం అండ్ చాలా థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దిస్ ఫిలిం టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శేఖర్ చంద్ర గారు సార్, మీ మ్యూజిక్ చాలా మెలోడియస్గా ఉంటాయి. అండ్ నేను అనుకున్నా ఈ సినిమా సైన్ చేసిన తర్వాత శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ అంటే ఒక్క మెలోడీ సాంగ్, మంచి మెలోడీ సాంగ్ దొరుకుతుందిరా నాకు. బికాస్ సమ్వేర్ ఆల్ మై ఫిలిమ్స్ ఎక్కడో 1-2 సాంగ్స్ బాగుంటాయి నావి. పీపుల్ లైక్ దోస్ సాంగ్స్ అండ్ నాకు మెసేజ్ చేస్తుంటారు. బట్ శేఖర్ సార్ ఈ ఫిల్మ్లో ఆ ఛాన్స్ దొరకలేదు. బట్ ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా చేశారు. అండ్ ఆ సినిమాకి మెయిన్ క్రక్స్ అంటే మెయిన్ పాయింట్ వచ్చినప్పుడు ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వస్తుంది. ఆ సాంగ్ సినిమా ఇంకో లెవెల్ తీసుకెళ్ళింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గవిరెడ్డి గారికి నాకు కొంచెం యాక్టింగ్ ట్రైనింగ్ క్లాసెస్ జరిగింది షూటింగ్లో. చాలా బాగుంది దాంతో వర్క్ చేయడం. ఆయనతో చేసిన ఒక్క సీన్ అయినా కానీ చాలా ఇంపార్టెంట్ సీన్ ఆయనతో చేయాల్సింది. నేను క్యారెక్టర్లో ఉండి నేను ఒకలాగా బిహేవ్ చేస్తున్నాను, ఆయనకు నేననే టెన్షనా లేకపోతే షూటింగ్ టైం అయిపోతుంది, లైట్ పోతుంది, అది ఇది టెన్షనా తెలియదు. బట్ హీ వాస్ ట్రైయింగ్ టు గివ్ హిస్ క్యారెక్టర్ ది బెస్ట్. బట్ ఒక 5 minutes మేము ఇద్దరు కలిసి మాట్లాడాం. దాని తర్వాత ఆయన ఇచ్చిన ఒక స్మాల్ సటిల్ నువాన్సెస్ కూడా ఆ సీన్స్కి చాలా యాడ్ అయింది. అండ్ ఆయన రైటింగ్ ఈ సినిమాకి ఎక్కడ పంచ్ డైలాగో లేకపోతే అన్నెసెసరీ వర్డ్స్ ఎక్కడ యూజ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఈ కథ నైట్ 12 o'clock నుంచి నెక్స్ట్ డే మధ్యాహ్నం 2:30 అంతా అయిపోతుంది సినిమా. అంటే ద టైమ్ లైన్ ఆఫ్ ద స్టోరీ ఇస్ దట్ లైక్ నైట్ 12 నుంచి నెక్స్ట్ డే 2:30 వరకు వెళ్ళే ఒక లైన్ ఇది. సో అందులోనే చిన్నగా ఒక క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ ఉంది, హీరోయిన్ క్యారెక్టర్ ఉంది, ఇంకా 4-5 క్యారెక్టర్ సింపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఓకే. మొత్తం 13 మంది ఉన్నాం క్యారెక్టర్స్, ఆర్టిస్ట్ ఇందులో. ప్రతి 13 ఆర్టిస్టులకి ఆ డైలాగ్స్ కలోకియల్గా ఉంటూ ఆ సిచ్యువేషన్కి బ్లెండ్ అవుతూ రాశారు. చాలా థ్యాంక్స్ సార్. యువర్ రైటింగ్ యాడెడ్ అ లాట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ సార్ ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ సార్. అంటే మేమందరూ కలిసి ఈ కథని ఫుల్ రీడింగ్ సెషన్స్ తీసుకొని లైక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అవన్నీ చేసాం. బట్ సార్ రాలేకపోయారు ఆ టైంలో. బట్ హీ కేమ్ డైరెక్ట్లీ ఆన్ సెట్. సో మేము అందరూ ఆర్టిస్ట్ ఒక సింక్లో ఉన్నాం, ఆయన ఇంకొక రేంజ్లో ఉన్నారు. సో మాకు అర్థం కాలేదు, అంటే ఆయన ప్రాసెస్ ఆఫ్ యాక్టింగ్ ఇలా ఉంటుందా. మెయిన్లీ మా డైరెక్టర్ షాక్ అయ్యారు. సార్ ఏంటి సార్ అంటే, సార్ ఆయన సూపర్ యాక్టర్ సార్, నేను ఆయనతో అరవింద్ సమేత కూడా చేశానంటే కన్ఫ్యూజ్ అయ్యారు. సార్ అది కాదు సార్, ఇది కాదు సార్, మీరు వెయిట్ చేయండి సార్, జస్ట్ సీ లుక్ అట్ హిమ్ అన్నా. బట్ చాలా బాగా చేశారు సార్. అంటే ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి. మొత్తం సినిమా స్టార్ట్ అయ్యేది ఆ క్యారెక్టర్ నుంచే. అండ్ ఆ ఫ్రేమ్లో ఫస్ట్ ఆయన ఫ్రేమ్లో కనిపించినప్పటి నుంచి కథ ముందు వెళ్తుంది. దానికి కావాల్సిన ఇంపార్టెంట్ ఫీల్ని నిజంగా చాలా బాగా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్ విశ్వనాథ్ గారు 28 Degrees ఆయన ఫస్ట్ ఫిలిం నాతో చేశారు. తెలియదు సార్, థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఆ టైంలో రిలీజ్ అయ్యింటే నాకు ఇంత అప్లాస్ వస్తుంది, ఇంత పేరు వస్తుందో నా పర్ఫార్మెన్స్కి తెలియదు. బట్ థ్యాంక్ యూ సార్. నాకు చాలా ఇష్టమైన సినిమా అది 28 Degrees. అది రిలీజ్ అవ్వదేమో ఇంకా అవ్వదు అని దాని మీద ఆశలు అందరూ వదిలేసిన నేను ఆయన మాత్రం ఏదో ఒక్క రోజైనా మనం హానెస్ట్గా వర్క్ చేస్తే, మా ఫాదర్ చెప్తారు ఎప్పుడు, నువ్వు హానెస్ట్గా వర్క్ చేయి, అది లేట్ అయినా ఆ ఫ్రూట్ నీకు వస్తుంది అన్నారు. అండ్ దానికి ఎగ్జాంపుల్ 28 Degrees. థ్యాంక్ యూ అనిల్ గారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ టాకింగ్ బిహాఫ్ ఆఫ్ మీ అండ్ కామాక్షి. థ్యాంక్ యూ సో మచ్. రాజా రవీంద్ర గారు, ఈ ఎపిసోడ్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్, దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్ బేస్డ్గా ఉండి అండర్ ప్లే చేస్తూ రియలిస్టిక్ నువాన్సెస్తో చేసే ఒక పర్ఫార్మెన్సెస్ ఈ కథలో. ఈ క్యారెక్టర్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తాయి. రాజా రవీంద్ర గారు కళ్ళు ఎలా అంటే, ఆయన నార్మల్గా ఉన్న కళ్ళు లైక్ షార్ప్గా ఉంటాయి. సో చూసేవాళ్ళు ఆ కళ్ళని చూస్తే ఈయన ఏమనుకుంటున్నాడు లోపల, ఏ చూపుతో చూస్తున్నాడు, ఏ బిహేవియర్తో చూస్తున్నాడు ఎవరికి అర్థం కాదు. సో ఆయన క్యారెక్టర్ నిజంగా ఒక కైండ్ ఆఫ్ తెలుసుకోవాలంటే కష్టం, రియల్ లైఫ్లో కష్టం, నిజంగా రియల్ లైఫ్లో నిజంగా కష్టం ఆయన గురించి తెలుసుకోవాలంటే. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రాసెస్ ఉంటుంది కదా, అది ఇక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట.
అండ్ దట్ ఈస్ సో రియల్. ఇప్పుడు ఈ సినిమా క్యారెక్టర్ వచ్చేసి చాలా ఇంటెన్స్ క్యారెక్టర్, పైగా నేను కామాక్షి మా ఇద్దరితో ఎక్కువ కాంబినేషన్ ఉన్న క్యారెక్టర్, నరేష్ గారితో ఉన్న క్యారెక్టర్ అనమాట. ఈ క్యారెక్టర్ చాలా సటిల్గా చేయాలి, చాలా అంటే ప్రతి న్యూఆన్సెస్ ఆ క్యారెక్టర్ లానే కనిపించాలి, ఎక్కడ కూడా ఆ కళ్ళులో రాజా రవీంద్ర గారు కనపడకూడదు. సో ఇక్కడ ఏంటంటే మేమందరూ సీరియస్గా సడన్గా కామాక్షి లైక్ సార్ రెడీ సార్ రెడీ రెడీ అంటే సార్ 1 minute అని కామాక్షి అక్కడ ఏదో గోడ చూసుకుని తను ప్రిపేర్ అవుతుంటుంది క్యారెక్టర్కి. నేను ఇక్కడ నేను నాతో నేనే మాట్లాడుకుంటుంటా క్యారెక్టర్ గురించి. ఈయనేమో చాలా కూల్గా వచ్చి అందరినీ నవ్వుతూనే ఉంటాడు, మమ్మల్ని నవ్విస్తూనే ఉంటారు. మేము ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తాం, ఏమో జరుగుతుంటుంది. ఈయన మీద కెమెరా వచ్చినప్పుడు మాత్రం ఎగ్జాక్ట్గా ఆ క్యారెక్టర్ ఎలా కావాలో అలా యాక్ట్ చేసి ఫస్ట్ టేక్కి ఓకే, సెకండ్ టేక్కి ఓకే అయిన తర్వాత ఎలా చేశాను అని చెప్పేసి వెళ్ళిపోతారు. మాకేమో కన్ఫ్యూజ్ అయ్యేది, అంటే మేము చేస్తున్న ప్రాసెస్ రైటా యాక్టింగ్కి, ఆయన చేస్తున్న ప్రాసెస్ రైటా అనేది నాకు నిజంగా అర్థం కాలేదు. కాకపోతే ఆయన చేయాలనుకున్న క్యారెక్టర్ మాత్రం 100% న్యాయం చేశారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ ఆల్ అవర్ టీమ్. బికాస్ ఈ కథ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలంటే మాతో పాటు సెషన్లో రీడింగ్ సెషన్లో కూర్చోవాల్సింది. బట్ మీరున్న బిజీకి ఒక్కసారి వచ్చారు, కానీ కూర్చున్నారు, మమ్మల్ని అర్థం చేసుకున్నారు. అండ్ చాలా బాగుంటుంది క్యారెక్టర్ అండి. పాపం ఈ క్యారెక్టర్ కోసం 3 months ఫుల్ వర్కౌట్ చేశారు. ఆ ట్రైనర్ టైంకి రాకపోయినా ఈయననే ట్రైన్ చేసి కష్టపడి ఆ పోలీస్ లుక్, అంటే ఇంతకుముందు చాలా పోలీస్ క్యారెక్టర్ చేశారు, కానీ ఈ సినిమా క్యారెక్టర్కి మాత్రం చాలా హార్డ్ వర్క్ చేశారు ఆ లుక్ కోసం. మెయిన్లీ పొట్ట కనపడకూడదని చెప్పి హీ వర్క్ హార్డ్. ఎస్ సార్, నిజంగా కాదు సార్. సో నేనే ట్రైనర్ పెట్టించాను, బికాజ్ ఐ వాంటెడ్ హిమ్ టు లైక్ డూ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్. ఇలాంటి పాత్రలు చేయాలి, ఆయన చాలా మంచి యాక్టర్, ఆయన ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ టు వర్క్ విత్. అండ్ నాకు కామాక్షికి అయితే నవ్వి షూటింగ్ టైంలో లైక్ నొప్పి వచ్చేసేది అనమాట. ఎందుకంటే ఒక సైడ్ రాజరేందర్ గారు, ఇంకో సైడ్ నరేష్ గారు. ఆయన అంటే వెరీ సీరియస్ యాక్టర్, వెరీ కోఆపరేటివ్ యాక్టర్ అండ్ very good person on sets, because he values cinema, he values time, he respects director and he respects other artists. And the way he comes on set, నరేష్ గారు వచ్చినప్పుడు ఒక మంచి ఫీల్ ఉంటుంది, ఆయన చూడగానే ఒక తెలియని ఒక స్మైల్, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ప్లస్ ఆయన ప్రతి ఒక్కరికి ఆయన ఏం తింటాడు, ఆయన ఏం గ్యాజెట్స్ యూస్ చేస్తాడు, ఆయన ఏం బ్రాండ్స్ యూస్ చేస్తాడు, ప్రతి ఒక్కరికి ఆయన లైక్ హీ షోస్ ఎవ్రీ వన్, హీ టెల్స్, హీ గివ్స్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్, చాలా నాలెడ్జబుల్ పర్సన్. ప్లస్ వెన్ షూటింగ్ కెమెరా స్టార్ట్ అవుతే లైక్ ఆయన ఒకటి ఇంప్రూవైజ్ చేస్తారు, నేనేమో సీరియస్గా ఆ క్యారెక్టర్లో ఉంటాను, వెనక కామాక్షి ఉంటారు, సడన్గా ఒక సౌండ్ వస్తుంది అని ఒక సౌండ్ వస్తుంది అనమాట. అంటే తను నవ్వడం స్టార్ట్ చేస్తే నేను నవ్వేస్తాను, సెట్ మొత్తం నవ్వేస్తుంది, ఆయన మాత్రం సీరియస్గా ఓకే 1 more వెళ్దామా అంటారు. సో దట్ ప్రొఫెషనల్ యాక్టర్ ఈజ్. థ్యాంక్ యూ నరేష్ సార్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ అండ్ ఐ లెర్న్డ్ అ లాట్. అండ్ మాకు చిన్న పిల్లల గ్యాంగ్ ఉందండి ఈ సినిమాలో చిన్న పిల్లల గ్యాంగ్ ఉంది. ఆ పిల్లలు నిజంగా ఎంత కోఆపరేట్ చేశారంటే, బికాస్ ఈ సినిమా నేను చెప్పినట్టు 12 నుంచి 2:30 దాకా జరిగే సినిమా, అండ్ మాకు మ్యాక్సిమం నైట్ షూట్సే ఉన్నాయి. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, ట్యూషన్స్కి వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ హోంవర్క్స్ ఫినిష్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ క్లారిటీ లేదు, బికాస్ ఈ సినిమా టైం లైన్లో జరిగే సినిమా కాదు, ర్యాండమ్ షార్ట్స్, ర్యాండమ్ సీన్స్, ఈ షాట్ ముందు ఈ సీన్ ముందు, లేకపోతే లొకేషన్లో చాలా విషయాలు మారుతూనే ఉంటాయి. డైరెక్టర్ క్లియర్గా చెప్పలేరు ఒక నెక్స్ట్ నీ షాట్ వస్తుంది, నెక్స్ట్ నీ సీన్ వస్తుందని. కానీ పిల్లలు నిజంగా చాలా కోఆపరేట్ చేసి ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా దే వెయిటెడ్ విత్ అస్. ఒక టైంకి అయితే 24 hours షూటింగ్ చేసాం, ఒక టైంకి అయితే 32 hours చేసాం బికాస్ ఆఫ్ వెదర్ సిచ్యువేషన్స్ వల్ల. థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ శాలిని గారు. అండ్ మేడం మీ పేరు మర్చిపోయాను నేను షూటింగ్లోనే, సుజాత గారు ఈ సినిమాలో ఒక సీన్ చేస్తుంటారు. అక్కడైతే చెప్తున్నా కదా, మీరు థియేటర్లో యూ విల్ ఎంజాయ్ హర్ పర్ఫార్మెన్స్ దేర్. అండ్ మెయిన్గా అనిల్ సుంకార గారికి, కిషోర్ గారికి అండ్ చంద్ర గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఒక కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్ కానీ చాలా పెద్ద కాంటెంట్ ఇది. సో ఇలాంటి కాన్సెప్ట్ని ఒప్పుకొని మా అందరికీ, యాక్టర్స్కి, టెక్నీషియన్స్ అందరికీ ఒక బ్యూటిఫుల్ ఎంప్లాయ్మెంట్ ఇది, మా జర్నీకి ముందు వెళ్ళే ఒక ఎంప్లాయ్మెంట్ ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్. అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ ఫిలిం షోస్ ఆన్ ద పోస్టర్. Anil Sunkara proudly presents. This makes me feel very happy because
ఐ థింక్ ఒక 9 years బ్యాక్ మీ ప్రొడక్షన్లో నాకు ఒక కథ వచ్చింది. ఆ కథ కోసం నేను చాలా ఎక్సైటెడ్గా ఉండే. అదే లాస్ట్ ఆప్షన్ నాకు హీరోగా చేయడానికి. ఆ టైంలో బిఫోర్ డే నేను ప్రాపర్గా ప్రిపేర్ అయిపోయి నెక్స్ట్ డే నాకు నరేషన్ ఉంది, ఇంత పెద్ద బ్యానర్లు ఇంత పెద్ద ప్రొడక్షన్లో నేను ఒక సినిమా చేస్తున్నా అని ఒక ఫీల్తో ఉన్నప్పుడు నెక్స్ట్ డే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అ కాల్ ఫ్రమ్ ద ప్రొడక్షన్. బట్ ఆ సినిమా వేరే ఎవరికో వెళ్ళిపోయింది, ఆ సినిమా నాతో జరగలేదు. అంటే ఆ రోజు అనుకున్నా, సరే ఇప్పుడు జరగలేదు, ఫ్యూచర్లో ఎప్పుడో నా జీవితంలో మళ్ళీ, బికాజ్ అక్కడి నుంచి వచ్చింది నాకు వర్క్, అక్కడి నుంచే వెళ్ళింది. అదే ప్రొడక్షన్లో మళ్ళీ నేను ఫిలిం చేస్తాను, లీడ్గా చేస్తానని అనుకున్నా. 7 years అయింది. 7 years తర్వాత ఈరోజు అనిల్ సుంకార ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అండ్ కిషోర్ గర్గిపాటి ఆయన ప్రొడక్షన్లో నేను లీడ్గా చేస్తున్నాను. అండ్ షో టైం అనే సినిమా ఖచ్చితంగా ఆవిడ చెప్పినట్టు షో టైం ఈ టైం ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అవ్వాలన్నారు. అండ్ సార్ కూడా చెప్పారు, హీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ యట్. యా, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అండ్ ఐ విల్ గివ్ మై బెస్ట్. నాకు తెలిసింది ఒకటే యాక్టింగ్, నాకు తెలిసింది ఒకటే సినిమా. ఎన్ని రిజెక్షన్ ఉన్నా దీంట్లోనే ఉంటా, ఎన్ని యాక్సెప్టెన్స్ ఉన్నా దీంట్లోనే ఉంటా. అండ్ ఐ విల్ డూ మై బెస్ట్ ఫర్ ఎవ్రీ ఫిలిం, ఫర్ ఎవ్రీ డైరెక్టర్ అండ్ ఎవ్రీ ప్రొడక్షన్ హౌసెస్, అండ్ ఐ విల్ గివ్ మై బెస్ట్ టు దిస్. అండ్ ఆడియన్స్గా ఐ రిక్వెస్ట్ యూ ఆల్ వన్ థింగ్, June 13th నా జీవితంలో చాలా అద్భుతమైన రోజు. ఒక్క రోజులో 3 సినిమాలు నాకు రిలీజ్ అయ్యింది. అంటే ఎక్కడో ఒక చిన్న టౌన్ నుంచి వచ్చి, బళ్ళారి నుంచి వచ్చి ఇక్కడ దాకా అట్లీస్ట్ హ్యావ్ కమ్ హియర్ అంటే బికాస్ ఆఫ్ ఆడియన్స్, బికాస్ ఆఫ్ మీడియా అండ్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఆ 3 సినిమాలు ఒకరోజు రిలీజ్ అయిన రోజు నాకు వచ్చిన కామెంట్స్, నాకు వచ్చిన మెసేజెస్, నాకు వచ్చిన లవ్, నేను ఎక్కడ వెళ్ళినా ఆ సినిమాల గురించి మీరు మాట్లాడి నన్ను ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. చాలా థ్యాంక్స్. అలాగే చాలామంది చెప్పారు థియేటర్లో మిస్ అయ్యాం బ్రో, సారీ, మీ ప్రొడ్యూసర్ యూపీఐ నెంబర్ పెట్టండి, వీ విల్ సెండ్ మనీ బ్యాక్ అని చాలామంది మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ దాట్, దట్ మీన్స్ అ లాట్. బట్ ఇక్కడి నుంచి ప్లీజ్ కమ్ వాచ్ మై ఫిలిం ఇన్ థియేటర్స్. షో టైం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, 100% డిసప్పాయింట్ చేయదు. అండ్ మీరు చూసే ప్రతి స్క్రీన్స్లో ఎక్కడెక్కడైతే ఆక్యుపెన్సీస్ ఎక్కువ ఉన్నాయి అక్కడక్కడ నేను ఐ విల్ బీ దేర్ టు అండ్ కమ్ అండ్ వాచ్ ద ఫిలిం విత్ యూ. సో కమ్ టు థియేటర్స్, కమ్ టు వాచ్ షో టైమ్ అండ్ ఐ విల్ మీట్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. అండ్ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఆర్టిస్ట్ ఫ్యామిలీస్కి, ప్రతి టెక్నీషియన్ ఫ్యామిలీస్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక నెల రోజులు మేము ఇంట్లోనే లేవు. మా ఫ్యామిలీస్ అందరూ మమ్మల్ని మిస్ చేశారు ఆ నెల రోజులు. బికాజ్ రాత్రంతా మేము షూట్ చేస్తున్నాం, డే అంతా పడుకున్నాం. అలా ఉండింది మా లైఫ్ స్టైల్ ఆ టైంలో. బట్ థ్యాంక్స్ టు ద హోల్ ఫ్యామిలీ, థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ హూ హ్యాస్ సపోర్టెడ్ అస్ టు ఎగ్జిక్యూట్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ ఈరోజు మీరందరూ ఎంతమంది వచ్చారో ఇక్కడ అండ్ ఎంతమంది చూస్తున్నారు, మీ అందరికీ థ్యాంక్స్. దిస్ ఫిలిం షో టైమ్ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ, ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ ఫర్ షూర్. అండ్ ఒకరి గురించి లాస్ట్లో, తను ఎలాగో లాస్ట్లో మాట్లాడని చెప్పారు, నేను తన గురించి లాస్ట్గా మాట్లాడాలి. కామాక్షి, నాకు పొలిమేర చూసినప్పుడు ఆ లాస్ట్ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది. ఆ చిన్న పర్ఫార్మెన్స్లో నాకు అర్థమైంది వాట్ అ ఫైనెస్ట్ యాక్టర్ వీ హ్యావ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. కామాక్షి, ఐ బెట్ యూ కమింగ్ ఇయర్స్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, ఇండియన్ సినిమాలో నీ గురించి మాట్లాడతారు. అండ్ ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. బికాజ్ నేను ఆ ఎక్స్చేంజ్ చేసిన క్రాఫ్ట్ ఎక్స్చేంజ్ షూట్ టైంలో, సీన్ టైంలో చేసేటప్పుడు తను ఫీల్ అవుతున్న ప్రతి ఎమోషన్, శాంతిగా తను ఫీల్ అవుతున్న ప్రతి ఎమోషన్ నన్ను టచ్ చేసింది. నేను సూర్యగా పర్ఫామ్ చేసిన ప్రతి ఎమోషన్ తనకు అర్థమైంది. మీరు సినిమా చూస్తే హీరో హీరోయిన్ అంటే కెమిస్ట్రీ అంటారు, వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ బాగుంది అది ఇది అంటారు. కానీ ఇక్కడ మేము ఒక మిడిల్ క్లాస్ గైలాగా నేను రిప్రజెంట్ చేశాను, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా, వర్కింగ్ హౌస్ వైఫ్ లాగా తను రిప్రజెంట్ చేసింది. సో ఈ 2 క్యారెక్టర్స్ మీకు చాలా రిలవెంట్గా ఉంటాయి అండ్ యూ విల్ లవ్ ద ఫిలిం. సారీ నేను ఎక్కువ టైం తీసుకున్నా, కానీ ఈ సినిమాకి నేను మాట్లాడాల్సిందే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పేషెంట్ అండ్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ దిస్ ఫిలిం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవీన్ చంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇవాళ వచ్చిన గెస్ట్లందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ దాము గారు, డిఎస్ రావు గారు అండ్ శ్రీధర్ గారు అండ్ సుదర్శన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.